హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై అయితే డీప్ ఫ్రై లేకుండా, ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా తక్కువ ఆయిల్తో అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే నేను చికెన్ని మొత్తం అంతా వేస్ట్ అంతా కట్ చేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ముందుగా కొంచెం వాటర్ అంతా ఫుల్గా వేసి నిమ్మకాయ నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు. ఉప్పు పసుపు వేయకుండా నానబెట్టుకోండి. ఆ తర్వాత శుభ్రంగా పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్నాక ఈ విధంగా ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయినంత వేసుకోండి. ఇదైతే కేజీ చికెన్ అనమాట. దానికి తగ్గట్టు మీరు స్పైసెస్ ఎట్లా తీసుకుంటారో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి అయితే ఉప్పు చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మనం గంట సేపు నానబెడతాం కాబట్టి. ఈవెన్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడితే బాగా వస్తుందన్నమాట. ఫ్రై ఈజీగా ఉడికిపోతుంది, చాలా జ్యూసీగా స్పైసీగా సూపర్గా ఉంటుందన్నమాట. తక్కువ ఆయిల్ తోటి డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, నాన్ వెజ్ ఎప్పుడన్నా రేర్గా తినాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఫ్రై. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇంకేం మసాలాలు అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించేసి ఒక చిన్న గిన్నె తీసుకోండి, ఫ్రిడ్జ్లోకి మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు. ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకొని తర్వాత ఒక గంట సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మీకు గంట టైం లేకపోతే ఈవెన్ హాఫ్ అన్ అవర్ అయినా కూడా పెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రైకి అయితే కొంచెం వెడల్పాంటి గిన్నె అయితే బాగుంటుంది. ఇది మరీ పెద్దదైపోయింది అనుకోండి, లేదంటే మీకు కరెక్ట్గా సరిపోయేది తీసుకోండి. ఎందుకంటే ఇరుకిరుగ్గా ఉంటే ముక్కలన్నీ కూడా విడిపోతూ ఉంటాయి. ఆ గంట సేపు అయ్యాక నాకైతే కొంచెం ఇది ఉందన్నమాట, కొంచెం వెడల్పుగా ఉండేది. ఇదైతే తీసుకున్నాను. జస్ట్ ఒక కేజీ చికెన్కి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ హాఫ్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే అనమాట. మనం ఏంటంటే ఆయిల్లో వేపేయడం ఇలా అవసరం లేదు, లేదంటే కుక్కర్లో ఉడికిచ్చి ఫ్రై చేస్తారు కొంతమంది, అలా కూడా అవసరం లేదు. గంట సేపు నానబెట్టడం వల్ల చాలా బాగా ఉడికిపోయింది. ఉప్పు కూడా చాలా తక్కువ వేసాను నేను కేజీకి, అదే సరిపోయిందనమాట. సో ఈ విధంగా వాటర్ అయితే దాని నుంచి మనకి వస్తూ ఉంటుంది. ఆ వాటర్ వచ్చే వరకు కూడా ఉంచాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇంక ఇలా కలుపుకుంటూ ఉండాలి. యాక్చువల్గా అయితే ఈ చికెన్ గ్రేవీ కర్రీ కన్నా కూడా ఈ ఫ్రై రసంతో పాటు చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈవెన్ ఇలా చేసినా కూడా మనకి 2-3 ముద్దలు ఫస్ట్ ఈ ఫ్రైతో కలుపుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ తీసుకోండి మనం తాలింపు వేసుకోవడానికి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? జీలకర్ర అనమాట. ఎంత బాగుంటుందంటే నాన్ వెజ్లోకి జీలకర్ర ఏంటి అనుకుంటున్నారా, నిజంగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మా జూనియర్ చెప్పింది నాకు, అప్పటి నుంచి ఇలాగే చేస్తానన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలా చెయ్యక్క బాగుంటుందని ఒకసారి చెప్పింది, అప్పటి నుంచి ఇలాగే చేస్తాను. అది మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ తాలింపు ఎలా ఉండాలంటే చూసారు కదా, ఆయిల్ ఎంత తక్కువ వేసానో. ఇంత తక్కువ వేసినా కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఆయిల్ అయినా కూడా మనకి బాగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుతాం కాబట్టి ఆయిల్ కనిపిస్తుంది. జీలకర్ర బాగా రోస్ట్ అయిపోవాలి. చూడండి ఎలా వచ్చిందో, బాగా టప్ టప్ అని సౌండ్ రావాలన్నమాట. ఈ విధంగా మనకి బాగా రోస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బాగా మంచి కలర్ వచ్చాక జీలకర్ర, ఈ కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి. మెయిన్ ఇదే అనమాట, చాలా బాగుంటుంది ఈ తాలింపు వల్ల ఈ చికెన్ ఫ్రై. ఇది వేసేసాక ఇంక మూత పెట్టకూడదు. ఇప్పుడు వరకైతే మూత పెడతా వచ్చాం కదా, ఇంక ఇప్పుడు మూత పెట్టకూడదు అనమాట. మూత పెట్టకుండా ఇంకా ఒక ధనియాల పొడి, గరం మసాలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి చాలు. వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. ఒక స్పూన్ ధనియాల పొడి, అంటే ఒక చిన్న స్పూను ధనియాల పొడి సరిపోతుంది, ఇది కొంచెం పెద్ద స్పూన్ కదా. ఇంకొంచెం చిన్న స్పూను గరం మసాలా చాలు. ఇంకా అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ముక్క ఎక్కడ విడిపోకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా చేస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. లేదా మీరు కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్